హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్లో ఒక ఎడిటోరియల్ మనం పిక్ చేసుకుందాం. దా హిందూ నుంచి పిక్ చేసుకొని దాన్ని మనం ఎలా అయితే ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా చదవాలి, మెయిన్ స్పెసిఫిక్గా ఎటువంటి ఆస్పెక్ట్స్ మనకి ఇంపార్టెంట్ అనే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇఫ్ యూ కుడ్ సీ హియర్, ఈ ఆర్టికల్ మీకు ప్రొజెక్ట్ చేసింది ఏ హేజీ పిక్చర్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. దిస్ ఆర్టికల్ appeared in దా హిందూ ఆన్ 1st February. సో ఈ ఆర్టికల్లో బేసికల్లీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎలా పెరిగిపోతున్నాయి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్ ఇన్ రెస్పెక్ట్ టు అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేశారు. సో ఎట్ ద ఎండ్ మీకు వే హెడ్ కూడా ఉంటుంది, వాట్ ఆర్ ద మీన్స్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఈ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ద టైటిల్ మీరు చూస్తే ఏ హేజీ పిక్చర్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. హేజీ అంటే మీరు జోగ్రఫీలో చదివే ఉంటారు, హేజ్, మిస్ట్, స్మాగ్ అని. వెన్ వీ రీడ్ అబౌట్ క్లైమటాలజీ వీ రీడ్ ఫార్మ్స్ ఆఫ్ పర్స్పిటేషన్. సో అప్పుడు మనం చదువుతాం ఇవన్నీ. సో అక్కడ మీకు హేజ్ అంటే అన్క్లియర్ అని మీనింగ్. సో ఇక్కడ కూడాను అన్క్లియర్ అంటే మీనింగ్ కూడా సేమ్ అంతే, అన్క్లియర్ అని మీనింగ్. ఏ హేజీ పిక్చర్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అసలు ఎలా ఉంది, ప్రోగ్రెసింగ్గా ఉందా, రిగ్రెసింగ్గా ఉందా, ఎంతమందికి జాబ్ క్రియేషన్ అయింది, ఎంతమంది ఇంకా అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు అనే ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంకా క్లియర్గా అయితే తెలియలేదు. సో ఇక్కడ మీరు సపరేట్లు కూడా చూస్తే ద ట్రెండ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ హ్యావ్ నాట్ షోన్ ఎనీ క్లియర్ అండ్ కన్సిస్టెంట్ ప్యాటర్న్ ఓవర్ ద ఇయర్స్. సో ఆఫ్టర్ ఎల్పిజి పాలసీస్ 1991 వచ్చిన తర్వాత మనకి జీడిపిలో అయితే మాత్రం చాలా వరకు మనం గ్రోత్ చూసాం, కానీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్లో మనకి అంత గ్రోత్ అయితే మాత్రం ఇంకా కనిపించట్లేదు. సో ఆ ట్రెండ్స్ ఏంటి, ఆ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది మాత్రం ఈ ఆర్టికల్లో మనం చూడబోతున్నాం. ఓకే, సో ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆర్టికల్ ఆర్ గివెన్ బిలో. సో మీరు ఆర్టికల్ బిఫోర్ ఐ గోయింగ్ టు ద మనం మ్యాపింగ్ విత్ ద సిలబస్ చూసుకుంటే, రిలవెన్స్ ఆఫ్ ద సిలబస్ చూసుకుంటే, ద ప్రిలిమ్ స్పెసిఫిక్లో మీకు ఇది పిఎల్ఎఫ్ఎస్ సర్వే మనకు ఉంటుంది. పిఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో ఈ సర్వే ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అని మీకు ప్రిలిమ్ స్పెసిఫిక్లో అడగచ్చు. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దాని డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మనం ప్రిలిమ్ స్పెసిఫిక్లో మనకి ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసిన డేటా ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు మెయిన్స్లో ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో కూడా మీకు ట్రెండ్స్ అంటే ఏంటి అని మీకు అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో అది ప్రిలిమ్స్ వరకు. సో మెయిన్స్లో ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ ఎలా మెన్షన్ చేశారు GS3లో, కాబట్టి అది మెయిన్స్ స్పెసిఫిక్గా మనకి ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో టైటిల్ ఓకే చూసాం, సిలబస్ చూసాం. సో ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ద ఆర్టికల్కి చూద్దాం. సో ద ఆర్టికల్ సేస్ దట్ ఎంప్లాయ్మెంట్ డేటా ఇన్ ఇండియా ఈజ్ నాట్ కన్సిస్టెంట్ అండ్ డస్ నాట్ షో ఏ క్లియర్ ప్యాటర్న్. ఇది మనం ముందు డిస్కస్ చేసాం. ద టూ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎనీ ఎకానమీ ఆర్ రేట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ స్ట్రక్చరల్ కంపోజిషన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. ఆ టూ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఏంటంట, ఏదైనా ఒక స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అన్ ఎకానమీ, ఒక ఎకానమీ స్ట్రక్చరల్లీ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే, అంటే ఉన్న ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లోకి వెళ్ళాలంటే ఒక టూ ఇండికేటర్స్ అయితే ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎకానమీ. ఆ ఇండికేటర్స్ ఏంటి? రేట్స్ ఆఫ్ గ్రోత్ అంటే ఇట్స్ నథింగ్ బట్ జీడిపి గ్రోత్ రేటే కదా. సో అది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, చేంజెస్ ఇన్ స్ట్రక్చరల్ కాంపోజిషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ కాంపోజిషన్ అంటే ఎంప్లాయ్మెంట్ లెవెల్స్. సో దీస్ ఆర్ ద బేసిక్ టూ ఇండికేటర్స్ దట్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఎకానమీ. ఏంటవి? ఒకటి జీడిపి, రెండు ఎంప్లాయ్మెంట్. Okay, India has experienced fairly consistent changes in the first indicator, especially after 1991. So 1991 LPG reforms తర్వాత గ్రోత్ రేట్లో అయితే మాత్రం మనం చేంజెస్ చూసాం. అప్పటి వరకు ఉన్న గ్రోత్ రేటు చాలా వరకు పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, అలా ట్రెండ్స్ చూసుకుంటే మనం ఒక క్వాంటమ్గా ఒక మెజరబుల్ ఎవిడెన్స్ అయితే మాత్రం మనకి గ్రోత్ రేట్లో ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్లో చూసుకుంటే మనకి ఒక కన్సిస్టెంట్ చేంజ్ అయితే కనిపించట్లేదు. అసలు ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ 1991 తర్వాత పెరిగినాయా తగ్గినాయా అనేది మనకు ఒక స్టాటిస్టికల్ ప్రూఫ్ అనేది ఇప్పటివరకు మనకి లేదు. అది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇలా లేదు, ఇవన్నీ ఓకే. సో మరి ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది, జాబ్ క్రియేషన్కి కావాల్సిన ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ పిఎల్ఎఫ్ఎస్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలోని మెన్షన్ చేశారు. ఈ సర్వే ఏంటి డీటెయిల్స్ అనేది
నేను ఇదే సేమ్ ఆర్టికల్లోని ఈ ప్రిలిమ్ స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్లో మెన్షన్ చేశాను. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఇది కండక్ట్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, ఈ సర్వే అంటే ఏం లేదు, ఇది జస్ట్ డీల్స్ అబౌట్ ఈ వీక్లోని మనకి ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, ఈ మంత్లో మనకి ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, సో అలా మీకు పీరియాడిక్లో యాన్యువల్ రేంజ్లోని మనకి ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అనేది ఈ సర్వేలోని డిటర్మైన్ చేస్తారు. సో దీన్ని కండక్ట్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఈ ఫ్యాక్ట్స్ మీకు ప్రిలిమ్ స్పెసిఫిక్గా అవసరం. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కండక్ట్ చేస్తుందని చెప్తాను. మరి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్లోని ఇట్స్ వన్ ఆఫ్ ద బాడీ. ఇది మీకు చూస్తే 2019లోని యాక్చువల్లీ ఎన్ఎస్ఓ అని చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్డ్ ద ఆర్డర్ టు మర్జ్ ఎన్ఎస్ఎస్ఓ విత్ సిఎస్ఓ టు ఫార్మ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. చూడండి, ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆఫీస్ ఇది. దీనికి మనం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రెండు మనం మర్జ్ చేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే కొత్త ఆఫీస్ని క్రియేట్ చేశారు. ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు? 2019లో క్రియేట్ చేశారు. సో మరి ఎన్ఎస్ఎస్ఓకి సిఎస్ఓకి డిఫరెన్సెస్ ఏంటి? ఎన్ఎస్ఎస్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ సోషియో ఎకనామిక్ సర్వీస్ ఏవైతే ఉంటాయో అది ఎన్ఎస్ఎస్ఓ కండక్ట్ చేస్తుంది. సో మీరు చూస్తే సోషియో ఎకనామిక్ సర్వీసెస్ అంటే మనం సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్, అదొక సోషియో ఎకనామిక్ సర్వే. అలాంటి సర్వీస్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సిఎస్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ యాక్టివిటీస్ ఇన్ ద కంట్రీ. ఇది జస్ట్ ఏ కోఆర్డినేటింగ్ బాడీ. వన్ ఈజ్ ఏ సర్వే కండక్టింగ్ బాడీ, ఏంటది? ఎన్ఎస్ఎస్ఓ. నెక్స్ట్ ఇది కోఆర్డినేటింగ్ బాడీ. ఈ రెండు బాడీస్ ఎందుకు? మనకి డ్యూయల్ బాడీస్ ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ బర్డెన్ కూడాను మీకు స్ప్లిట్ అవుతుంది, మీకు ఫంక్షన్స్ స్ప్లిట్ అవుతాయి, మీకు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చాలా స్లో అవుతుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గవర్నమెంట్ మర్జ్డ్ దిస్ బోత్ బాడీస్ అండ్ దే కేమ్ అప్ విత్ న్యూ బాడీ కాల్డ్ ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది మాస్పీ కింద ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినా, లేకపోతే దాన్ని మనం ఇంకో టర్మ్స్లో చెప్పాలంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామ్ రాసినా యూ విల్ జస్ట్ కమ్ అండర్ మాస్పీలో మీరు పనిచేయాల్సి వస్తుంది. దెన్ యూ విల్ బీ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ డేటా కలెక్షన్, డేటా డిస్ట్రిబ్యూషన్, డిస్పర్షన్ అవన్నీ మీరు చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో కండక్టెడ్ బై యూపీఎస్సీ. సో ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రిమైజెస్ ఫర్ ప్రిలిమ్స్. ఒకటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, రెండు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ డాట్స్. సో ఇప్పుడు మనకి ఈ ఫండింగ్, ఈ ఫండ్ అయితే మనకు తెలిసిపోయింది. మనకి ఒక బేసిక్ అయితే మనకి ఇంటెన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి లెట్స్ గో ఫర్దర్ విత్ ద ఆర్టికల్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ పిఎల్ఎఫ్ఎస్ సర్వే అని చెప్పాను కదా, ఈ పిఎల్ఎఫ్ఎస్ సర్వే ఏం చెప్తుందో చూద్దాం. Conducted by National Statistical Office. Okay, between 2019 to 20 and 2017 to 18, 56.4 million new jobs were created. సో ఈ డ్యూరేషన్లో ఏంటంటే 2017 టు 2019 టైంలోని టూ ఇయర్స్లోనే 56.4 మిలియన్ జాబ్స్ అయితే గవర్నమెంట్ క్రియేట్ చేసిందంట. అందులో నేను చెప్తున్నారు, బట్ 57.4 ఆఫ్ దిస్ వర్ క్రియేటెడ్ ఇన్ ద అగ్రికల్చర్. 56.4 మిలియన్ జాబ్స్లో 57.4% అగ్రికల్చర్లోనే క్రియేట్ చేశారు. చూసారు ఎంత మ్యాక్సిమం షేర్ అంత అగ్రికల్చర్లోనే ఉంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ అండ్ ద సెక్టర్స్ విచ్ ఆర్ అసైన్డ్ విత్ అగ్రికల్చర్, అవి అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ అవుతాయి. సో అండ్ ఇందులోని 28.5% ఇన్ సర్వీసెస్. సో 57.4% ఏదైతే అగ్రికల్చర్లో ఉన్నాయో 28.5% సర్వీసెస్లో ఉన్నాయి. అలానే 14.5% ఇండస్ట్రీ సెక్టర్లో ఉన్నాయి. మనకు 3 సెక్టర్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. సో అలా మీకు ప్రైమరీ సెక్టర్ ఏదైతే అగ్రికల్చర్ సెక్టరో అందులోనే మేజర్ చంక్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ టెరిషరీ సెక్టర్లో ఉంది. అన్నిటికన్నా లీస్ట్ మనది సెకండరీ సెక్టర్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే ఉందన్నమాట, 14.5%. సో ఈ డిస్టింగ్విషన్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు. దిస్ షోస్ ఓన్లీ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ జాబ్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ లేబర్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో మనం టోటల్గా 56.4 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేస్తే అందులో మేజర్ చంక్ అగ్రికల్చర్లో ఉన్నది. కానీ అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి చాలా తక్కువ కంపారిటివ్ టు ద అదర్ సెక్టర్స్.
సో ఇక్కడ ఏమైంది, జాబ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి తక్కువ ఉండడం వల్ల మనకి ద రియల్ అవుట్కమ్స్, ద రియల్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది మనం అచీవ్ చేయలేకపోతున్నాం. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే స్మాల్ ఇంక్రీజ్ ఇన్ జాబ్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదంటే ఇక్కడ మనం చూసాం ఇండస్ట్రీలోనే 14.5% ఉంది. ఓకే, అండ్ లేబర్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఇంత 57.4% ఉన్న అగ్రికల్చర్ సెక్టర్లోని లేబర్ షిఫ్ట్ అంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఇండస్ట్రీస్కి వచ్చే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రం జరగట్లేదు. ఓకే, సో అది ఒక ఆస్పెక్ట్గా చెప్తున్నారు అకార్డింగ్ టు ద పిఎల్ఎఫ్ఎస్ సర్వే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఫర్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో the growth of jobs in agriculture sector reveals that amount of young educated labor force only a few succeeded. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఎందుకు ఇన్ని జాబ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టర్లో అంటే ఇదేం చెప్తుంది, రివీల్స్ దట్ అమాంగ్ ద యంగ్ ఎడ్యుకేటెడ్ లేబర్ ఫోర్స్ ఓన్లీ ఏ ఫ్యూ సక్సీడెడ్. ఎక్కువ మంది ఎవరైతే అంటే మనకి ఆ ఇండస్ట్రీ సెక్టర్లో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ ఎంతమంది అయితే జాబ్ అచీవర్స్ ఉన్నారో, జాబ్ పేయింగ్ పీపుల్ ఉన్నారో, సో వాళ్ళని కొంతమంది సక్సీడ్ అయ్యారంట. ఎందుకు అలా జరుగుతుంది అంటే దిస్ ఇస్ డ్యూ టు క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ లేబర్ డిస్ప్లేయింగ్ టెక్నాలజీస్. క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే దోస్ ఇండస్ట్రీస్ విచ్ రిక్వైర్డ్ మోర్ క్యాపిటల్. అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఉంది, మనకి పవర్ సెక్టర్ ఉంది, దానికి ఏంటంటే మీకు క్యాపిటల్, ఆ ఇన్పుట్ కాస్ట్స్, ఏదైతే మన ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్లు ఉంటాయో చాలా ఎక్కువ ఉంటాయి. దోస్ ఆర్ రిగార్డెడ్ యాజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఇండస్ట్రీస్. సో దాంతోపాటు లేబర్ డిస్ప్లేయింగ్ టెక్నాలజీస్ అంటే మనకి మ్యాన్ పవర్, డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ని తీసేసి ఆటోమేటిక్గా మోస్ట్లీ బేస్డ్ ఆన్ రోబోటిక్స్ కానీ ఆటోమేటెడ్ మిషన్స్ ద్వారా కానీ మనకి సెక్టర్స్ ఉంటాయి, అవి లేబర్ డిస్ప్లేసింగ్ టెక్నాలజీస్. ఇప్పుడు మనం చూస్తే డ్రైవర్లెస్ కార్స్ చూసాం మనం, దట్ ఈస్ అ లేబర్ డిస్ప్లేసింగ్ టెక్నాలజీ. ఇంకా మీరు చూస్తే కొన్ని కౌంటర్స్లోని యూ జస్ట్ టేక్ ద కూపన్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద మెషిన్, యూ విల్ గెట్ ద బాటిల్ ఆర్ ఎ ప్రొడక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. అది ఒక లేబర్ డిస్ప్లేసింగ్ టెక్నాలజీ. ఇంకా అక్కడ మనిషి ఉండవసరం లేదు, మీరు నార్మల్గా ఏదో కౌంటర్కి వెళ్తే ఒక అతనికి డబ్బులు ఇచ్చేసి అతను మళ్ళీ మీకు ప్రొడక్ట్ ఇవ్వడం, అదంతా వాష్ అవుట్ చేసేసి డైరెక్ట్గా మీరే ఒక కాయిన్ పెడితే లేకపోతే కూపన్ పెడితే జస్ట్ యూ విల్ గెట్ యువర్ ప్రొడక్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేబర్ డిస్ప్లేసింగ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీస్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే జాబ్ క్రియేషన్ అనేది ఇండస్ట్రీ సెక్టర్లోని చాలా తక్కువగా ఉంది అని ఆర్టికల్లోని ఒపీనియన్. ఓకే, so the rising share of the industries and services in national income without an increase in the employment share raises questions on relevance of conventional models of economic growth and development. So ఇప్పుడేం చెప్తున్నారంట, రైజింగ్ షేర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ వితౌట్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు మీకు షేర్ అయితే ఉంది, మీకు ఎంప్లాయ్మెంట్లోని షేర్ తక్కువ ఉంది, కానీ మీకు టువర్డ్స్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఇన్కమ్ ఈ ఇండస్ట్రీ నుంచి సర్వీసెస్ నుంచి మీకు షేర్ కంపారిటివ్ టు అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉంది. సో అలా ఉన్నప్పటికీ కూడా మనకి దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే కన్వెన్షనల్ మోడల్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నార్మల్గా ఏంటంటే ఏ సెక్టర్లోని జాబ్ రేట్ ఎక్కువ ఉంటే జాబ్ రేటు ఇట్స్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ఇది అగ్రికల్చర్లోని జాబ్ రేట్ అనేది 57% ఉంది, కానీ దీని కాంట్రిబ్యూషన్ 18% ఉంది. సో మీరు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, సో దీనికి మనకి 14% ఉంది, కానీ దీని కాంట్రిబ్యూషన్ 35% ఉంది. సో దీన్ని నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ తీసుకుందాం, దీని కాంట్రిబ్యూషన్ ఎంత, దీని జాబ్ లిస్ట్ ఎంత 25% ఉంది అనుకుందాం, దీని కాంట్రిబ్యూషన్ ఎంత 45% అలా ఉంది. సో ఇప్పుడు ఏంటి, మీకు ఒక ట్రెండ్, ఒక డిప్లీటింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎక్కువ జాబ్ ఉన్నప్పుడు ఇక్కడ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఉండాలి, కానీ అలా లేదు, ఇది తక్కువ ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ 25% ఉంది, ఇంత తక్కువ ఉన్నప్పుడు దీని కాంట్రిబ్యూషన్ కూడా తక్కువ ఉండాలి, కానీ ఇది ఎక్కువ ఉంది. సో ఏదైతే మనకి డయాగ్రెసింగ్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి సో దట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ రిలవెన్స్ టు ద కన్వెన్షనల్ మోడల్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి ఉన్న ట్రెండ్ అసలు కన్వెన్షనల్గా ఎటువంటి ట్రెండ్ ఉండాలి, జాబ్ పెరిగితే మన కాంట్రిబ్యూషన్ కూడా పెరగాలి, అది కన్వెన్షన్. సో ఇప్పుడు మనకున్న ట్రెండ్ దీనికి ఎగెనెస్ట్గా ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఇది సింక్ కావట్లేదు అనమాట. ఓకే, సో ఇలాంటి ఆస్పెక్ట్స్లోని వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ క్రియేటింగ్ జాబ్స్. సో జాబ్ క్రియేషన్కి
ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ఛాలెంజెస్ ఏంటి అనేది మనం పాయింట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, one, there is no clear separation between agriculture, manufacturing or services and formal informal business. సో ఒకటేం చెప్తున్నారంటే వీళ్ళు అగ్రికల్చర్ సెక్టర్కి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, సర్వీస్ సెక్టర్కి ఒక క్లియర్ డిస్టింక్షన్ అయితే జాబ్ క్రియేషన్లో జరగట్లేదు అని చెప్తున్నారు. సో అలానే ఫార్మల్ సెక్టర్కి, ఇన్ఫార్మల్ సెక్టర్కి డిస్ట్రిబ్యూషన్ కూడా జరగట్లేదని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ఈస్ కన్సాలిడేటింగ్ అండ్ గ్రాడ్యువల్లీ బికమ్ పార్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పార్ట్లీ సర్వీసెస్ టు. అంటే అగ్రికల్చర్ అనేది ఒక అగ్రికల్చర్లో ఉండట్లేదంట. అగ్రికల్చర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోతుంది, అగ్రికల్చర్ అనేది సర్వీసెస్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? అగ్రికల్చర్ సెక్టర్లో మనకి నార్మల్లీ క్రాప్ ప్రొడక్షన్, క్రాప్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ మనకి అగ్రికల్చర్ సెక్టర్లో వస్తాయి. ఇప్పుడు అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి పార్ట్ ఏంటంటే, ఇప్పుడు అగ్రికల్చర్ చేయడానికి మనకి ఇన్పుట్స్ కావాలి. ఇప్పుడు నార్మల్గా ఒక ట్రాక్టర్ తీసుకుందాం. ట్రాక్టర్ మీకు నార్మల్గా ప్రొడక్షన్ అంతా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంటుంది. బట్ ద ట్రాక్టర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్స్. సో అప్పుడు ఏమైంది, అగ్రికల్చర్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ డొమైన్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్. దట్ ఈస్ అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిందిగా. నెక్స్ట్ ఇంకో తీసుకుందాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వీస్. అగ్రికల్చర్ బ్లాగింగ్ ఉంది, అగ్రికల్చర్ సర్వీసెస్, అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది. సో అవన్నీ సర్వీసెస్లోకి వస్తాయి. కానీ దాన్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్లోకి చెప్పలేం. దట్ కమ్స్ అండర్ అగ్రికల్చర్ సర్వీసెస్. సో ఇప్పుడు అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ డొమైన్ నుంచి అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి, అగ్రికల్చర్ సర్వీస్లోకి ఎలా అయితే షిఫ్ట్ అయిపోతుందో, దీన్ని బట్టి మీకు ఏంటంటే జాబ్ క్రియేషన్లోని ఒక క్లియర్ ఫ్యాక్ట్ తెలియట్లేదు. ఈ సెక్టర్లోని ఇంత జాబ్ క్రియేట్ అవుతుంది, ఈ సెక్టర్లో మనం ఇది చేస్తే ఇక్కడ జాబ్ మనం క్రియేట్ చేయొచ్చు అనే ఒక క్లియర్ డేటా మనకి ఉండట్లేదు అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. నో క్లియర్ సపరేషన్ బిట్వీన్ ద సెక్టర్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి? 2. The fixed term labor contracts were introduced in the 2018 budget but did not result in growth in employment over the last 4 years. సో ఇప్పుడు మనకి ఫిక్స్డ్ టర్మ్ లేబర్ కాంట్రాక్ట్స్ అని 2018 బడ్జెట్లో పెట్టారు. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే, అట్ ద టైమ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ అ మోడ్ టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. సో మేము ఫార్మర్స్ ఇన్కమ్ డబల్ చేసేద్దాం అంటే ఇయర్కి డబల్ చేసేయాలి. కానీ ఇప్పటివరకు మనకి ఏం డబుల్ కాదు కదా, ఉన్న ఇన్కమ్ పడిపోయింది. మన బడ్జెట్లో కూడాను అసలు ఈ ఆస్పెక్ట్ గురించి ఎవరు మాట్లాడలేదు. 2022 డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ నుంచి అసలు ఎవరు మెన్షన్ చేయలేదు బడ్జెట్లో కూడా. సో అది ఎందుకు మెన్షన్ చేయలేదంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఫిక్స్డ్ టర్మ్ లేబర్ కాంట్రాక్ట్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు 2018 బడ్జెట్లో. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ అనేది పర్మనెంట్గా కాకుండా ఒక ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. మీరు ఫ్రీలాన్సింగ్ కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ కానీ మీరు చూస్తే మీకు కాంట్రాక్చువల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అని మీరు వినే ఉంటుంటారు. అందులో ఏంటంటే మీకు ఒక 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు యూ విల్ ఎంగేజ్ విత్ ద ప్రాజెక్ట్. ఆఫ్టర్ దట్ ద ప్రాజెక్ట్, వెన్స్ ద ప్రాజెక్ట్ గెట్స్ ఓవర్, యూ విల్ బి అవుట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో ఇది ఒక ప్రోరాటా బేసిస్లోని మనకి గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసింది. కాకపోతే ఇది అంత అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. ఎందుకు కాలేదు అంటే, ఇప్పుడు సేమ్ అదే, ఇప్పుడు ఏదైతే ప్రో ఉందో అదే ఇక్కడ కాన్. ఇప్పుడు మీకు ఫాస్ట్గా ఎంప్లాయ్మెంట్ అయితే దొరికేస్తుంది షార్ట్ టర్మ్ కాబట్టి. కానీ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత అగైన్ యూ విల్ గెట్ అన్ఎంప్లాయిడ్. అప్పుడు మళ్ళీ మీరు ఇంకో జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ అక్కడ ఇంకేదో టర్మ్ అయిపోయిన తర్వాత అగైన్ యూ విల్ గెట్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక విషియస్ సైకిల్గా క్రియేట్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఇది అంత సక్సెస్ కాలేకపోయింది అనమాట. దట్ ఈస్ సెకండ్ మేజర్ రీజన్. ఓకే, కాంట్రాక్చువల్ ఫిక్స్డ్ టర్మ్ లేబర్ కాంట్రాక్ట్స్ అనేది సెకండ్ రీజన్. ఓకే, సిమిలర్లీ ఇట్ ఈస్ నాట్ నోన్ దట్ ద రైజ్ ఇన్ పేరోల్ ఎంప్లాయ్మెంట్ ఈస్ క్రియేటింగ్ అడిషనల్ జాబ్స్ ఆర్ ఎ మీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫార్మల్ టు ఫార్మల్ సెక్టర్. సో ఇది చూడండి, ఇది బ్యూటిఫుల్ పాయింట్. ఇక్కడ అసలు జాబ్ క్రియేషన్ జరుగుతుందా లేకపోతే ఈ షిఫ్టింగ్ జరుగుతుందా, ఎక్కడి నుంచి ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్కి షిఫ్టింగ్ జరుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. జాబ్ క్రియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు జాబ్ క్రియేషన్ అంటే ఇఫ్ ఎనీ వన్ హూ ఈజ్ అన్ అన్ఎంప్లాయిడ్, ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు, వాడు అన్ఎంప్లాయిడ్, వాడికి ఇన్కమ్ అంటూ ఏం లేదు. సో సమ్హౌ హీ మేనేజ్డ్ టు గెట్ ఏ జాబ్ యాజ్ ఎ స్మాల్ టెక్నీషియన్ అని అనుకుందాం. ఇతను ఒక ఐటీఏ చేశాడు, ఈజ్ జస్ట్ డన్ వన్ ఒకేషనల్ కోర్స్ చేశాడు. ఒక చిన్న ఏసీ కంపెనీలోని హీఈస్ జస్ట్ వర్కింగ్ యాజ్ ఏ లేబర్ అనుకుందాం. ఓకే, దట్ ఈజ్ ఎ ఇన్ఫార్మల్ జాబ్. ఇన్ఫార్మల్ జాబ్ అంటే వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. మీకు టీఏలు, డిఏలు, పెన్షన్లు, మీ హెల్త్ ఇన్సూరెన్స్లు అవే ఉండవు. to the for the work, you will work for the day and you will take the amount, you will just sleep. సో అది ఇన్ఫార్మల్ జాబ్. ఈయన ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉండేవాడు,
తర్వాత ఏదో స్కిల్ నేర్చుకున్నాడు, చిన్న ఒకేషనల్ కోర్స్ చేశాడు. హీఈస్ నౌ యాజ్ వర్కింగ్ యాజ్ ఎ స్మాల్ టెక్నీషియన్ ఇన్ ఎ నార్మల్ కంపెనీ. సో తను ఓకే అది అయిపోయింది. కొంత టైం తర్వాత వాట్ హీ హాస్ డన్, హీ ఎన్రోల్డ్ ఇన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఎన్రోల్ చేసుకున్నాడు అనుకుందాం. మనకి ఏవైతే టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయో లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఉన్నాయో అందులోని హీ జస్ట్ ఎక్విప్డ్ సమ్ స్కిల్స్ ఉన్న, ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఐటీఐలో ఉన్న నాలెడ్జ్ నుంచి అతను కొంచెం స్కేల్ చేసుకొని ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు. కొత్త కొత్త మిషన్స్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకున్నాడు. సో అలా తెలుసుకున్న తర్వాత హీ గాట్ ప్లేస్డ్ ఇన్ ఏ వెరీ గుడ్ కంపెనీ కాల్డ్ శాంసంగ్. సో శాంసంగ్లో తను ప్లేస్ అయ్యాడు. నౌ హీ ఈస్ గెటింగ్ ప్లేస్డ్ యాజ్ ఎ శాంసంగ్ ఇన్ లైక్ ఏ పర్మనెంట్ ఎంప్లాయ్. ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా ఒక హెడ్కి తన ఒక టీమ్ హెడ్గా తను ప్లేస్ అయ్యాడు అనుకుందాం. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ వరకు ఐటీఐ చేసి నార్మల్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇక్కడ ఏమయ్యాడు, ఇది ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. సో ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఇప్పుడు శాంసంగ్లో జాబ్ వచ్చి మంచి పే స్కేల్తోనే అతను ఏమయ్యాడు, ఇక్కడ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఒక అతను ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్ ఎంప్లాయ్మెంట్కి షిఫ్ట్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే ఏంటి, ఏమీ లేని ఆయన ఒకడు డైరెక్ట్గా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చేసి ఒక జాబ్ తెచ్చుకోవడం అనేది టర్నింగ్ ఫ్రమ్ అన్ఎంప్లాయిడ్ టు ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ డేటాలో ఏమొస్తుందంటే చాలా వరకు వీళ్ళు చూపిస్తున్న డేటా ఈ షిఫ్టింగ్లోనే చూపిస్తున్నారు. ఏది ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి ఫార్మల్ సెక్టర్లకి షిఫ్టింగ్లోనే చూపిస్తున్నారు. కానీ ఇంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఇంతమంది ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్గా వీళ్ళు మారారు అనే ఒక డేటా అయితే మాత్రం ఇప్పటికీ మనకి లేదనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. ఈ డేటా ఏదైతే మిస్ మ్యాచ్లు ఉన్నాయో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఛాలెంజ్. ఓకే, సో ఇవన్నీ ఓకే. ఇప్పుడు మరి దీన్ని ట్యాకిల్ చేయాలంటే మనకి ఏంటి అసలు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, లేబర్ లాస్ షుడ్ బి అమెండెడ్ టు ఎంకరేజ్ ఇండస్ట్రీస్ టు అడాప్ట్ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ అండ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ప్రొడక్షన్ ఇంటెన్సివ్స్. సో మనకి ఏవైతే మనకి లేబర్ లాస్ ఉన్నాయో ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఛార్జ్లో ఉంది, దే ఆర్ ప్లానింగ్ టు మోడిఫై, ఆల్రెడీ మోడిఫికేషన్ జరిగింది, బట్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి. మనకి 4 లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ హెల్త్కి సంబంధించి, వేజెస్కి సంబంధించి, శాలరీస్కి సంబంధించి మనకి కొన్ని కోడ్స్ అయితే మాత్రం గవర్నమెంట్ ఆల్రెడీ ప్రపోజ్ చేసింది. సో ఇంకా దానిలోని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఉండడం వల్ల ఏమవుతుందంట, అమెండెడ్ టు ఎంకరేజ్ ఇండస్ట్రీస్ టు అడాప్ట్ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ అండ్ ప్రొవైడ్ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్. లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ అంటే వేర్ యూ నీడ్ మోర్ లేబర్. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఉంది, ఇప్పుడు మీకు మైనింగ్ సెక్టర్ ఉంది, వేర్ యూ నీడ్ దట్ ఈస్ అ మోర్ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్. మీకు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేబర్ డిమాండింగ్ ప్రొడక్షన్. సో అలాంటి ఏవైతే ఉన్నాయో మనకి ఇలాంటి లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్లోకి మనం లేబర్ని మనం ఎక్కువ తెచ్చుకుంటే, ఇవి ఆల్రెడీ పుల్లింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు అండ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్. ఇది మళ్ళీ మనకి ఇంపార్టెంట్ టర్మ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ప్రొడక్షన్ ఇంటెన్సివ్స్. అంటే ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్, మీకు ప్రొడక్షన్ పెరగడానికి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇచ్చే, ఇప్పుడు మీకు సెజ్ ఉంది మనకి, లేకపోతే మీకు సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, మీకు ట్యాక్స్ ఫ్రీ అక్కడ పెడితే మీరు ఇండస్ట్రీస్. సో అది వన్ ఆఫ్ ద ఇన్సెంటివ్ దట్ యూ గ్రాంటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మీరు ఇంకా స్టార్టప్స్కి కొన్ని స్టార్టప్స్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది ఇఫ్ యూ పర్ఫార్మ్ వెల్. సో అవి ఇన్సెంటివ్స్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్తో పాటు మీకు ఏంటంటే ఈ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ని మీకు ఎంప్లాయ్మెంట్ లింక్ చేయాలంటే మీరు ప్రొడక్షన్ని మీరు పెంచుకుంటూ ఎంప్లాయ్మెంట్ని కూడా మీరు పెంచుకోగలిగారు. సో దాన్ని మనం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ అంటాం. సో అలాంటివి రెండు చేస్తే మనకి లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ కానీ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ చేస్తే వీ కెన్ సీ సమ్ గ్రోత్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఆఫ్ అవర్ కంట్రీ. అది చెప్తున్నారు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సెకండ్, ద ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ షుడ్ ఇంక్లూడ్ కార్పొరేట్ అండ్ బిజినెస్ డేటా అనలిస్ట్ విత్ యాక్సెస్ టు రియల్ టైమ్ డేటా ఫ్రమ్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ సోర్సెస్ బట్ ఆల్సో ప్రైవేట్ ప్లేయర్స్. సో ఏదైతే మనకి పిఎం అడ్వైజరీ కౌన్సిల్ ఉందో, ఇప్పుడు సచిన్ సన్యాల్ ఉన్నారు దానికి హెడ్. సో ఇప్పుడు ఆ కౌన్సిల్లోని మనకి డేటా కలెక్షన్ అనేది బాగా జరగాలి. అట్ ద సేమ్ టైం ఓన్లీ మన గవర్నమెంట్ డేటా నుంచి కాకుండా ప్రైవేట్ డేటా ఏదైనా ఉంటే మనం దాన్ని కూడాను మనం ఇంక్లూడ్ చేయాలి. ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి మనకి ఏమైనా డేటా వస్తే దాన్ని కూడా మనం తీసుకోవాలి. అలా ఇప్పుడు మనం యాక్చువల్లీ ఆ స్టేజ్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఇప్పుడు జరగట్లేదు. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద సీసా చేంజ్ అయితే మనకి అవుతుంది.
సో మీకు సిఎంఐఏ ఉంది, సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఫర్ ఎకానమీ అని. మీకు సిఎంఐఈ ఒక ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ ఉంది. సో దాని నుంచి డేటా చాలా వరకు అవి మంచి మంచి పేపర్స్, మంచి మంచి జర్నల్స్ మీకు రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి డేటాస్ మనం తీసుకొని మన పాలసీ ఫార్ములేషన్లో యూస్ చేస్తే దట్ కుడ్ బి అ వెరీ గుడ్ చేంజ్ దట్ వీ కెన్ సీ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఓకే, నెక్స్ట్, ద గవర్నమెంట్ షుడ్ ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్ in information flows about jobs and skilling. For example, releasing monthly payroll information to know formal jobs. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తన వేలోని తన సైడ్ నుంచి ఇట్ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ జనరల్స్ మనకు వస్తాయి. సో అందులోని మనకి ఈ మంత్ ఇంతమంది పీపుల్ గవర్నమెంట్లో ఎంప్లాయిడ్ అయ్యారు, ఇంతమంది పీపుల్కి మన లివింగ్ స్టాండర్డ్స్ మనం పెంచుతున్నాము, అలాంటి ఒక ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి ఒక చిన్న ఇనిషియేటివ్ ఏదైనా ఉంటే దట్ వుడ్ ఆల్సో బీ ఏ వెరీ గుడ్ చేంజ్ అని ఆర్టికల్లో చెప్తున్నారు. ద ఫోర్త్ ఏంటి, ద గవర్నమెంట్ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ హౌ ఎకానమీ వర్క్స్ అండ్ హౌ జాబ్స్ ఆర్ క్రియేటెడ్, వాట్ స్కిల్స్ ఆర్ ఇన్ డిమాండ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చాలా వరకు మీరు చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే మీకు ఈ స్కిల్ గ్యాప్ అయితే ఉంది. మీకు కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే మీకు గ్రాడ్యుయేషన్ తర్వాత ఇండస్ట్రీ ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ స్కిల్స్ చాలామందికి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఉండట్లేదు. అవి మీకు సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు వస్తున్న చేంజింగ్ టెక్నాలజీస్కి కావాల్సిన మీకు స్కిల్ అప్డేషన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం మనకు ప్రస్తుతం ఉన్న కాలేజెస్ ఇవ్వలేకపోతున్నాయి. సో వాటిని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే స్కిల్ గ్యాప్ ఉందో గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్ అండ్ దే షుడ్ ఎంపవర్ పీపుల్ ఆన్ దిస్ పర్టిక్యులర్ స్కిల్స్. అప్పుడు మనకి మళ్ళీ అగైన్ వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, దీస్ ఆర్ ద 4 factors that you can write as a way ahead. Okay, సో నెక్స్ట్ అంతా చూసాం. మన లాస్ట్కి ఎలా కన్క్లూజన్ చేద్దాం, కన్క్లూజన్ అంటే చూద్దాం. విత్ ద మీడియన్ ఏజ్ ఇన్ ద కంట్రీ లెస్ దాన్ 30 years అలాంగ్ విత్ న్యూ ఎంట్రన్స్ ఎంటరింగ్ ద వర్క్ ఫోర్స్ ఎవ్రీ ఇయర్, ద గవర్నమెంట్ నీడ్స్ టు అడాప్ట్ హోలిస్టిక్ ప్లాన్. సో ఇప్పుడు మనకి యావరేజ్ ఏజ్ ఇండియాలో చూసుకుంటే 30 years ఉంది. సో ఇలాంటి టైం ఇంత వర్క్ ఫోర్స్ పెట్టుకొని, ఇంత డెమోగ్రాఫిక్ డివిడెండ్ పెట్టుకొని గవర్నమెంట్ దీన్ని రియల్గా క్యాప్ చేసుకోవాలన్నమాట. దీన్ని అలా వదిలేయకూడదు. ఇలాంటి క్యాప్ చేయడానికి మనకు ఒక హోలిస్టిక్ యాక్షన్ ప్లాన్ కావాలి. ఏదో పీస్ మీల్ అప్రోచ్ లాగా ఇది ఈ టైంలో ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దానికి వెంటనే ఒక సొల్యూషన్ తెచ్చేసి అక్కడతో సర్దేయడం కాకుండా, ఒక పీస్ మీల్గా కాకుండా హోలిస్టిక్గా అసలు ప్రాబ్లం రూట్ లెవెల్స్లో ఎందుకు వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం కాబట్టి దీన్ని మనం ఫ్రమ్ ద రూట్స్ హౌ టు డయాగ్నైజ్ ఇట్, హౌ టు క్యూర్ దిస్ ప్రాబ్లం అనేది ఒక హోలిస్టిక్ ప్లాన్ అయితే కావాలి. ద మెజర్స్ లైక్ రన్నింగ్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ టు ఇంక్రీజ్ ఎంప్లాయబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ, ఇన్సెంటింగ్ ఎస్ఎంఈస్ దట్ అబ్జర్వ్ ద హ్యూజ్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు ఏంటంటే మనకి స్కిల్లింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఉన్న స్కిల్స్ని మన స్కిల్ అప్గ్రేడేషన్ చాలా ఇంపార్టెంట్. స్కిల్ మ్యాపింగ్ అని మీరు రీసెంట్గా వినుంటారు. అంటే మీకున్న స్కిల్స్ని బట్టి ఒక ఏరియాలోని కార్పెంటర్స్ ఉన్నారు, ఓకే, ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ మనం గ్రూప్గా మ్యాప్ చేసుకుంటే దట్ వుడ్ బి ఎ స్కిల్ మ్యాపింగ్. సో అలాంటి స్కిల్ మ్యాపింగ్స్, రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, దాంతోపాటు మనకి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తూ వాటిని కూడా మనం వర్క్ ఫోర్స్లోకి తీసుకుంటే దట్ వుడ్ డెఫినెట్లీ ఏ వెరీ గుడ్ సైన్ కదా. ఇంక్రీజింగ్ ద జాబ్ క్రియేషన్ బై క్యారీయింగ్ అవుట్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్. దీంతో పాటు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం బడ్జెట్ అలొకేషన్స్ పెంచుకొని దాన్ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటే దట్ వుడ్ బి ఎ వెరీ గుడ్ థింగ్ అని కాన్క్లూజన్లో చెప్తున్నారు. హ్యాస్ టు బి టేకెన్ ఇమీడియట్లీ. అల్టిమేట్లీ ద క్రియేషన్ ఆఫ్ ద జాబ్ షుడ్ బి మేడ్ యాజ్ ఎ పైవోట్ ఫర్ సోషల్ ఎకనామిక్ పాలసీ మేకింగ్ ఇన్ ద కంట్రీ. సో ఇలా చేస్తే మనకి ఇండియా యాజ్ ఎ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కాబట్టి సోషలిస్టిక్ నార్మ్స్ మనకి డిపిఎస్పిలో కూడా ఉన్నాయి కాబట్టి మనం మరి సోషలిస్టిక్ ప్యాటర్న్ని క్యాప్ చేయాలంటే డెఫినెట్లీ మనకి పబ్లిక్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి, పర్చేసింగ్ పవర్ ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎనీ కంట్రీ. సో దాంతో మనం ఈ ఆర్టికల్లోని మెయిన్ ఆస్పెక్ట్స్ అంటే ఇవి. సో మనం చూసాం నార్మల్గా ఛాలెంజెస్ చూసాం, వీ హ్యావ్ సీన్ ద వే హెడ్ కూడా చూసాం, కన్క్లూజన్ కూడా చూసాం. సో ఇప్పుడు దీని మీద మనకి మెయిన్స్లో ఎటువంటి క్వశ్చన్ రావచ్చో ఇక్కడ నేను ఇచ్చాను. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ క్రియేటింగ్ జాబ్స్ ఇన్ ఇండియా, గివ్ ఏ ఫ్యూ సజెషన్స్ టు ఓవర్కమ్ ద అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఛాలెంజెస్ ఏంటో మనం చూసాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే యు సీ దిస్ వన్,
no clear separation between agriculture and manufacturing and so on. That is the first challenge. Next, fixed labor contracts అనే ఫార్ములా వర్క్ చేయకపోవడం, that would be a second challenge. థర్డ్ది మీరు ఇక్కడ చూస్తే ఈ ఏదైతే ట్రాన్స్ఫర్ ఉందో నిజంగా జాబ్ క్రియేషన్ జరగట్లేదు, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ టు ఫార్మల్ సెక్టర్. ఇది ఒక థర్డ్ ఛాలెంజ్. సో 3 challenges యూ కెన్ రైట్ యాజ్ అన్ ఆన్సర్. సో దాంతోపాటు వే హెడ్లో కూడా యాజ్ ఎ మెన్షన్, మీరు ఈ వే హెడ్లో నేను మెన్షన్ చేసిన ఆస్పెక్ట్స్ ఏవైతే రియల్ టైం డేటాను తీసుకోవడం కానీ, లేకపోతే మనకి లేబర్ లాస్లోని చేంజెస్ తీసుకురావడం కానీ, అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇన్ఫర్మేషన్ డిస్పెన్సేషన్ కానీ, దాని తర్వాత స్కిల్లింగ్ అప్గ్రేడేషన్ దాని ఆస్పెక్ట్స్ కానీ మనం వే హెడ్లో రాయొచ్చు. So that is how you can write this question. Okay, so this is it. I mentioned the preliminary specific facts also. This is the main specific aspects. So this is it. This is the for this session. Hope you all liked it. Thank you.